టైకూన్ దగ్గరికి అయితే నేను ఎక్కడికి వెళ్తున్నా మీకు తెలుసా? నేను ఎక్కడికి వెళ్తున్నాను మీకు తెలుసా? హోటల్ దగ్గర ఎట్లా ఎందుకు వస్తారండి మీరు? నేను ఎక్కడికి వెళ్తున్నాను మీకు తెలుసా అండి? సరెక్ట్ చేస్తున్నాను ఎవరో సీనియర్ ఆఫీసర్ నమ్మ మీరు ఎట్లా వచ్చి నన్ను అడ్డుకోవడంటే మీరు ఎందుకు అడ్డుకుంటారు నన్ను? నన్ను అడ్డుకోబాకండి, నన్ను అడ్డుకోబాకండి. ఏం పర్లేదు, ఏం వాళ్ళ డ్యూటీ వాళ్ళు అంతేగాని అడ్డుకోవడం ఏంటి? అసలు హోటల్ అడ్డుకోవడం ఏంటి? మాట్లాడతాను ఒక్క నిమిషం. మీ సీనియర్ ఆఫీసర్ వచ్చిన నేను మాట్లాడతాను, మీరు అడ్డుకోబాకండి. మీరు ఇట్లా అడ్డుకోబాకండి. సీనియర్ ఆఫీసర్ మీరు ఆపొద్దు. వారికేం పని ఇక్కడ? మీకేం పని అసలు నాకు అర్థం కాదు. చేయబెట్టేందుకు ఆపుతాడండి. ఎక్కడికి వెళ్తాం మేము? దేనికి వస్తారు? హోటల్స్ ఉంది ఎందుకు ఆపుతారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? మొత్తం మీద అనుకుంటారంటే అధికారం. డోంట్ టాక్ లైక్ దట్. పంపిస్తాం. నేను ఇందాడని చెప్తున్నాను, సీనియర్ ఆఫీసర్ పంపించండి, నేను మాట్లాడతాను. ఎందుకు అడుగుంటున్నారు మీరు? మీరు ఎందుకు అడుగుంటున్నారు? నేను ఏసీపీ గారితో మాట్లాడతాను. యూ ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ అంటాను. ఏం మాట్లాడుతున్నాను? ఎందుకు అడుగుంటారు మీరు? ఎందుకు అడుగుంటారు హోటల్? ఫుట్పాత్ మీద నిల్చుంటాం పోనీ కాదండి, మీ ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తాం. మేము ఫుట్పాత్ మీద నిల్చుంటాం ప్రశాంతంగా. ఒకసారి మా లేడీస్ లో అంత ఉన్నారా? సివిక్ ఇష్యూ మీద పోరాడుతుంటే కూడా ఇదేంటంటే మీకు ఎట్లా ఉందమ్మా? మొన్న తగిలింది కదా పాపం, పర్లేదా? ఎందుకు గేట్ ఎందుకు లాక్ చేస్తారండి? విజయ్ అరే గేట్ ఎందుకు లాక్ చేస్తారు? అది కదండి కానీ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఫుట్పాత్ మీద చేస్తామండి, రోడ్ మీద చేయడం పోనీ మీకు ఇబ్బంది ఉంటే. ఫుట్పాత్ మీద చేస్తామండి. మీకు మాకు గొడవ ఏం కాదు, అక్కడికైతే వద్దని చెప్పేసి అన్నారు సార్, అందుకోసం మీకు చెప్తామని వచ్చాను. కానీ ఇట్లా డీటైన్ చేస్తే ఒక సింపుల్ సివిక్ ఇష్యూ మీద ప్రొటెస్ట్ చేయడానికి ఆ మాత్రం జియో నంబర్ 1లో ఏముందండి? క్లియర్గా ఏముంది చెప్పండి జియో నంబర్ 1లో? హైకోర్టు కూడా ఇచ్చింది కదండి దానికి తగిన విధంగా గైడ్ లైన్స్ మీ అందరికీ. కానీ అదే పాటించండి. మేము ఎక్కడ ఇబ్బంది పెట్టామండి, మేము ఎక్కడ ఇబ్బంది పెట్టాం. ఏసీపీ గారు ఆగస్ట్ 15th నుంచి పదే మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. 2 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు సిపి గారికి, 2 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు. మొన్న మేము వెళ్ళాం, అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, చెప్పాము మేము ఇష్యూ ఇదని చెప్పాము. పెద్దలు పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, 2 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది, మాకు ప్రాబ్లం అవుతుందని చెప్పి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే దానికి ఒక పొలిటికల్ పార్టీగా మేము సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తాం. పోనీ ఒక బ్యానర్ పట్టుకుని నిల్చుంటామండి క్వైట్గా. మీరు చేసిన కరెక్టే, కానీ ఇప్పుడు ఏంటంటే మీరు ఒక ఇలా చేస్తామంటే మేమేంటి జియో నెంబర్ 1 అన్నారు కదా, మేము ఫెసిలిటేట్ చేయాలి, మా బాధ్యత అది ఎక్కడ అన్నది మేము డిసైడ్ చేస్తాం. అది మీరు అక్కడ ప్లేస్కి వచ్చి మీరు ప్రొటెస్ట్ చేసుకోవచ్చు. మరి ఆ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందో అక్కడ ప్రొటెస్ట్ చేయలేమా? ప్రజలు అడిగేదాన్ని గౌరవించకపోతే ఎందుకండి? ప్రజలు అడిగేది గౌరవించకపోతే ఎట్లా అండి? లేదు మమ్మల్ని అక్కడ వరకు నేను అనేది రోడ్ మీకు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అనుకుంటే మేము ఫుట్పాత్ మీద నిల్చుంటాం. ఏసీపీ గారు చెప్పింది 100% కరెక్ట్గా. మాకు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అక్కడికి ఎలా చేయొద్దని చెప్పేసి అన్నారు. చెప్పండి వస్తామంటే కాదు, వీఆర్ అష్యూరింగ్ యూ అండి, వీ విల్ డూ అ వెరీ పీస్ఫుల్ ప్రొటెస్ట్. బ్యానర్ కూడా తెచ్చుకున్నాం, సింపుల్ బ్యానర్ పట్టుకుని కొంచెం ఈ బ్యారికేడ్ దయచేసి తీసేయమని కోరుతామండి, అంతే. అంతకన్నా మేము ఏం చేయం, ఉపన్యాసాలు ఇవ్వం, పెద్ద డెమాన్స్ట్రేషన్ ఉండదు, ఏముండదు. ఆ మాత్రం మీరు మాకు హెల్ప్ అని కాదు, ఆ మాత్రం మమ్మల్ని ఎక్స్ప్రెస్ చేయకపోతే ఎట్లా అండి? మా పొలిటికల్ ఫీలింగ్స్ మేము ఒక పొలిటికల్ పార్టీగా మేము చేసుకోకపోతే ఎట్లా?
సిపి గారు జీవీఎంసీ కమిషనర్ ఇద్దరికి అరే గేట్లు ఎందుకు తాళం వేస్తారండి? వాళ్ళు మా పార్టీ నాయకులు కదా. పంపిస్తాం. కాదా జనరల్ సెక్రటరీ ఆమె పార్టీకి, అట్ట లాక్ చేసేస్తారు అట్లా. రోడ్డు కాదుగా మనం అడిగేది, తెరలేదు తీసేయమని. ఏం తాతారావు గారు, రోడ్డు తీసేయమంటాం లేక మనం బ్యారికేడ్ తీయమంటున్నాం. ఏమ్మా మీరు అక్కడికి వెళ్ళారా? ఆపేశారు అక్కడ? ఏమండి పీస్ఫుల్ ప్రొటెస్ట్ అంటున్నాం, అసలు ఏందండి అసలు? కాదు హోటల్ దగ్గర వచ్చి గేట్లు వేయడం ఏంటండి అసలు? కాదు ఇది ఎక్కడ అసలు? పొద్దున్న ఇది కరెక్ట్ మెసేజ్ చాలా సున్నితంగా ప్రవేశం. 10 నిమిషాల్లో అయిపోయే కార్యక్రమం ఇది. ఈ 10 నిమిషాల్లో అయిపోయేది. మీటింగ్ కూడా ఉంది. నలుగురు కార్పొరేటర్లు ఉన్నారు. మోతి యాదవ్ తీసుకెళ్ళిపోయారు. అది ఎందుకండి? ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారుగా కార్పొరేటర్లు. చెప్పడం జరిగింది మరి అక్కడికైతే అలౌ చేద్దాం. ఏం తప్పు చేసామండి? కాదండి 10 నిమిషాలు పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తామంటే కూడా మీరు ఎట్లా? అది ఎందుకంటే ఇట్లా చేస్తారు వైజాగ్లో? నాకు అర్థం కాదు. అవును మరి ఇవాళ జీవీఎంసీ మీటింగ్ ఉందండి. కార్పొరేటర్ని మీరు అరెస్ట్ చేస్తున్నారు, ఆపేస్తున్నారు. ఎట్లా? ఐ అగ్రీ, మీ కోఆర్డినేషన్ జీవీఎంసీలతో ఉండాలనుకుందాం. మా వాళ్ళు లేపుతారు ఇవాళ ఆ అంశం. ఇవాళ మాట్లాడతారు వాళ్ళు. ఏ వసంతలక్ష్మిది ఇవాళ మాట్లాడండి మీరు మీ మీటింగ్లో మాట్లాడండి. మాట్లాడారు కరెక్టే, కానీ సమస్య పరిష్కారం మాట్లాడలేదని నేను అవునండి. అట్లా కాదు పాయింట్, కరెక్ట్ కాదు. కాదు పరిష్కారం ఏసీపీ గారు, పరిష్కారం ఒకటేనండి. మేము ఇందాక చెప్పినట్టే ఐ స్టిల్ స్టాండ్ బై దట్. మేము ఫుట్పాత్ మీద నిల్చుని కొద్దిసేపు సైలెంట్ ప్రొటెస్ట్ చేసి ఆ బ్యానర్ పట్టుకుని అందరి దృష్టికి తీసుకొచ్చి మీ పై అధికారులు దాని గురించి స్పందిస్తారేమో అనే ఆశతోటి మేము చేస్తున్నాం అంతే. అది పార్టీకి సంబంధించిన అంశం కాదు, వేరే పార్టీ వాళ్ళ సంగతి మాకు సంబంధం లేదు. మీరు ఇవాళ అవసరమైతే మా కార్పొరేటర్లు ఇవాళ జీవీఎంసీ మీటింగ్లో దాని గురించి మాట్లాడతారు బలంగా. మేము రిక్వెస్ట్ చేసేది ఆ బ్యారికేడ్ తీసేయండి, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అది కావాలని ఏర్పాటు చేసిన బ్యారికేడు. ఒక నిర్మాణం కోసం ఏర్పాటు చేస్తే ఎట్లా బ్యారికేడ్ చెప్పండి? ఒక నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన బ్యారికేడు, ప్రైవేట్ వ్యక్తులకి బెనిఫిట్ అయ్యే బ్యారికేడు. ఎవరు మూర్తి వచ్చాడా? మార్నింగ్ 7కే హౌస్ అరెస్ట్ వచ్చారు సార్. అదే సార్, నాకు ఈ హౌస్ అరెస్ట్లు ఏంటి అన్నీ ఏంటి అసలు నాకైతే అర్థం కావడం లేదు సార్. రూల్ ఆఫ్ లా లేనప్పుడు హౌస్ అరెస్ట్లు ఏంటి అసలు? రూల్ ఆఫ్ లా లేనప్పుడు హౌస్ అరెస్ట్లు ఏంటి? సివిక్ ఇష్యూస్ గురించి చూడండి, మన వాళ్ళు ఉంటే పాపం రమ్మనండి. అది అన్యాయం కదా వ్యాన్లో తీసుకెళ్ళిపోవడం ఏంటి? ఏం తప్పు చేశారు వ్యాన్లో ఎక్కిచ్చేస్తున్నారు వాళ్ళని? రమేష్ గారు చూడండి, ఎవరు ఇక్కడ ఇలా మాట్లాడుతుంటే అక్కడ వ్యాన్లో ఎక్కిస్తుంటే అసలు అంటే మీరు అసలు ఏదైనా మర్యాదకరమైన కార్యక్రమం జరుగుతున్నది. ఇక్కడ మాట్లాడుకుంటున్నాం మనం ఇంత కూలుగా, అక్కడ వ్యాన్లో ఎక్కించడం అంటే ఏంటది? అది కాదు. ఏంటన్నా మీరు చేస్తున్న కార్యక్రమం మీకు ఏమన్నా సబబు అనిపిస్తుందా? ఎవరు ఎక్కించారు వ్యాన్లో? ప్రసాద్ సార్. కాదు, ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కదా, అక్కడ వ్యాన్లో ఎక్కించడం ఏంటి? అదే ఇదేంటి గొడవ పడాలి. అది మనం గొడవ పడాలా మాట్లాడుకోవాలా?
మొత్తం అన్నిట్లోనూ. అది ఇదేం సాంప్రదాయం అండి, నాకు అర్థం కావట్లేదు. అది ఇక్కడ నుంచి ఎంత దూరం, అది 1 కిలోమీటర్ అంతే. ఏముంది దానికి? ఇలా బయటికి ఇలా వస్తే చాలు వాళ్ళు.